Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ దీపిక. ఈ వీడియోలో అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ అడిటివ్ ఇన్వర్స్. చూడండి, మనకు హెడ్డింగ్లోనే తెలుస్తుంది. అడిటివ్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు అడిషన్, అవునా? సో మనం అడిషన్కి సంబంధించి ఆపరేషన్స్ ఎలా చేస్తామో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నెంబర్ ఏ ఉంది అనుకోండి. సో దీనికి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే మైనస్, జస్ట్ ఆపోజిట్. సో ఈ టూ నెంబర్స్ మనం యాడ్ చేసి ఏం రావాలంటే మనకు 0 రావాలి రిజల్ట్. అడిటివ్ ఇన్వర్స్ మీనింగ్ ఏంటి అంటే, ఒక నెంబర్ ఏ ఉంటే, సో చూడండి ఇలా కాదు, దిస్ ఈజ్ ఏ. సో మనం దేనికి చేస్తాము, ప్లస్ మైనస్ ఏతో చేస్తామన్నమాట. అడిటివ్ అన్నాం కదా, అడిషన్ అనేది దేనితో చేస్తున్నాం, ఒక నెంబర్ మనకు ఏ ఉందనుకో, మైనస్ ఏతో మనం అడిషన్ చేస్తే రిజల్ట్ అనేది మనకు 0 రావాలి. సో దీన్ని మనం అడిటివ్ ఇన్వర్స్ అంటాం. చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. నాకు 2 అనే నెంబర్ ఉంది. 2కి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, -2, అవునా? దేంతో మనం అడిషన్ చేస్తున్నాము, -2తో అడిషన్ చేస్తున్నాము, అవునా? ఒరిజినల్ నెంబర్ 2 అయితే -2తో మనం అడిషన్ చేస్తే మనకు రిజల్ట్ అనేది 0 రావాలి. ఓకే, సో మనకు అడిటివ్ ఇన్వర్స్ అంటే మీనింగ్ ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, నాకు నెంబర్ అనేది 1/2 ఉంది. సో దీనికి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, సో 1/2కి మనం ఎంత యాడ్ చేస్తే 0 వస్తుంది, చూడండి ఎంత యాడ్ చేయాలి, -1/2 అనేది యాడ్ చేయాలి. అప్పుడే కదా మనకు 0 వచ్చేది. సో 1/2కి -1/2 యాడ్ చేసిన నాకు రిజల్ట్ 0 వస్తుంది. రిజల్ట్ 0 రావాలి. ఓకే, చూడండి 4/5 ఉంది, సో -4/5 ఉంది. సో చెప్పండి, దీనికి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, ఆల్రెడీ నాకు ఇచ్చింది నెగిటివ్లో ఉంది. సో అంటే నాకు దీనికి +4/5 యాడ్ చేస్తే నాకు 0 వస్తుంది కదా, ఈక్వల్ టు 0. సో -4/5 అనేది ఒరిజినల్ క్వశ్చన్ అయితే, నాకు +4/5 అనేది అడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, 1/a. ఫర్ ఎగ్జాంపుల్ 1/a ఇచ్చాడు, దీనికి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, +-1/a. సో -1/aతో దీన్ని యాడ్ చేయాలి. జస్ట్ అంతే, ఇచ్చిన దానికి మనకు పాజిటివ్లో ఇస్తే నెగిటివ్ చేయాలి, నెగిటివ్లో ఇస్తే పాజిటివ్ చేయాలి. మొత్తం మీద ఈ రెండింటిని మనకి యాడ్ చేస్తే 0 అనేది రావాలి. సో 0 వస్తేనే మనకి అడిటివ్ ఇన్వర్స్ అంటాం. మరి మల్టిప్లికేషన్ ఇన్వర్స్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో హెడ్డింగ్లోనే ఉంది మల్టిప్లికేషన్. సో మనకు అడిటివ్ ఇన్వర్స్లో అంటే మనం అడిషన్తో చేసాము ఆపరేషన్ అనేది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, ఇక్కడ మనం మల్టిప్లికేషన్తో చేయాలి. ఎలా చేయాలి చూడండి, నాకు 1/a అని ఒక నెంబర్ ఉంటే, ఈ నెంబర్ని నాకు దేంతో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. ప్రీవియస్గానేమో 0, ఇక్కడ ఏంటి మనకు 1 రావాలి. సో 1/aని రివర్స్ a/1తో నేను మల్టిప్లై చేస్తే నాకు 1 వస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ ద రిజల్టెంట్, నాకు 1 రావాలి. ఒక నెంబర్ని మనం దేంతో మల్టిప్లై చేస్తే 1 వస్తుందో అది మనకు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది అనమాట. మల్టిప్లికేటివ్ మీన్స్ మల్టిప్లై చేయడం. ఓకే, సో నాకు 2 అనే నెంబర్ ఉంది. 2ని దేంతో మల్టిప్లై చేస్తే నాకు 1 వస్తుంది, 1/2తో కదా. జస్ట్ 2 అన్నా 2/1 అన్నా ఒకటే కదా, జస్ట్ రివర్స్ ఫ్రాక్షన్ అనమాట. 2/1కి రివర్స్ ఏంటి, 1/2 కదా, ఈక్వల్ టు 1 ఇలా అనమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ -1/2 ఉంది. -1/2కి దేంతో మల్టిప్లై చేసాం, -1/2కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, చాలామంది జస్ట్ 2/1 రాస్తారు. 2/1 ఈజ్ రాంగ్, బికాస్ మనం ఇచ్చిన ఫ్రాక్షన్ యాజ్ టీజ్గా రాయాలి. కాకపోతే జస్ట్ రివర్స్, ఇక్కడ మైనస్ ఉంది కదా, మనం మైనస్ కూడా తీసుకోవాలి. సో ఇలా ఉంటేనే కదా మనకు 1 వస్తుంది. చూడండి, మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, 2కు 2 క్యాన్సిల్ అయిపోయి రిజల్ట్ అనేది 1 వస్తుంది. ఒకవేళ ఇక్కడ మైనస్ లేదనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, నాకు -1 వస్తుంది. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే +1 రావాలి, అడిటివ్ ఇన్వర్స్ అంటే 0 రావాలి. ఓకే, చూడండి, నాకు 3/4 -5/6 4/9. సో ఈ నెంబర్స్ ఉన్నాయి, 4/-9. సో వీటన్నిటికీ కూడా మనం అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ అడిటివ్ ఇన్వర్స్.
అడిటివ్ ఇన్వర్స్. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? 3/4 కదా. చూడండి 3/4కి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏం చెప్పాను? ఒక నెంబర్కి వేరే నెంబర్తో మనం యాడ్ చేస్తే రిజల్టెంట్ అనేది 0 రావాలి. ఇది +3/4 కదా. సో నేను దేంతో యాడ్ చేయాలి? -3/4తో యాడ్ చేస్తే నాకు రిజల్ట్ అనేది 0 వస్తుంది. సో +3/4కి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? -3/4. ఓకే, దిస్ ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్. నెక్స్ట్ సెకండ్ వన్ -5/6. అవునా, -5/6కి మనం దేంతో యాడ్ చేస్తే రిజల్టెంట్ అనేది 0 వస్తుంది. ఇదంతా అడిటివ్ ఇన్వర్స్ కదా. సో +5/6తో మనం యాడ్ చేయాలి. ఓకే, +5/6 -5/6 యాడ్ చేస్తే రిజల్టెంట్ 0నే కదా. సో -5/6కి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? +5/6. దిస్ ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్. నెక్స్ట్ థర్డ్ వన్. సో చూడండి 4/-9. అవునా, ఈ 4/-9కి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? జస్ట్ ఇది ఆల్రెడీ నెగిటివ్లో ఉంది కాబట్టి ప్లస్ వాల్యూ తీసుకోవాలి. దట్ ఈస్ +4/9. సో -4/9కి +4/9తో యాడ్ చేస్తే మనకు రిజల్టెంట్ అనేది 0 వస్తుంది. సో దీనికి అడిటివ్ ఇన్వర్స్ ఇది అవుతుంది. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చూడండి. సేమ్ నెంబర్స్కి 3/4 -5/6 4/-9. సో వీటన్నిటికీ అడిటివ్ ఇన్వర్స్ చూసాం కదా. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎలా చేయాలో చూడండి. చూడండి వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? 3/4 కదా. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏం చెప్పాను? మనకు ప్రోడక్ట్ చేస్తే మనకు రిజల్టెంట్ అనేది 1 రావాలి. సో ఒరిజినల్గా 3/4 కదా. 3/4తో జస్ట్ దీన్ని రివర్స్ చేస్తే మనకు 1 వస్తుంది. 3/4 కదా, జస్ట్ రివర్స్ ఏమవుతుంది? ఫ్రాక్షన్ 4/3. సో మనకి 3 క్యాన్సిల్ అయిపోతుంది, 4 క్యాన్సిల్ అయిపోతే రిజల్టెంట్ 1 కదా. సో దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? దిస్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? -5/6. చూడండి దీనికి రివర్స్ చేస్తే మనకి మల్టిప్లై చేస్తే 1 రావాలి. దేంతో మల్టిప్లై చేస్తాం? జస్ట్ ఫ్రాక్షన్ని రివర్స్ చేయడం. 5/6 కదా. సో 6/-5. ఈ మైనస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది జస్ట్ ఫ్రాక్షన్ మాత్రమే రివర్స్ రాస్తారు. చాలామంది జస్ట్ ఫ్రాక్షన్ మాత్రమే రాసి మైనస్ అనేది వదిలేస్తారు. సో మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, 5 క్యాన్సిల్ అయిపోయి 6 క్యాన్సిల్ అవుతేనే మనకి రిజల్టెంట్ అనేది 1 వస్తుంది. మన ఆన్సర్ 1 రావాలి. ఓకే, సో సేమ్ యాస్టీగా తీసుకోవాలి, జస్ట్ రివర్స్ రాయాలి. సో ఈ నెంబర్కి మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది 6/-5. సో లాస్ట్ వన్ 4/-9 కదా. సో దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? జస్ట్ రివర్స్ దిస్ నెంబర్, -9/4. Okay, this is the multiplicative inverse. So this is about the additive inverse and multiplicative inverse. So ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ అనమాట. మీకు బేసిక్స్ పైన ఇంకా ఇన్ డెప్త్ నాలెడ్జ్ కావాలి అంటే బేసిక్స్ పైన మనం ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. 1 వీక్ కోర్స్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.